బిగ్ స్టోరీ. కేరళ రాజకీయం మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారుతోంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు కమ్యూనిస్టులు, మధ్యలో కమలనాథులు. ఈ మూడు పార్టీలకు ఇప్పుడు కేరళ ఒక ముఖ్యమైన ఎన్నికల బరిగా మారింది. తమకు డబుల్ డిజిట్ శాతం ఓట్లు, డబుల్ డిజిట్ సీట్లు ఇవ్వాల్సిందిగా ప్రధాని మోడీ కేరళ ప్రజలను కోరారు. మరి కేరళ ఓటర్లు ఆయన అభ్యర్థనకు ఓకే చెబుతారా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. కేరళలో నెలకొన్న ముక్కోనపు పోటీ బీజేపీలో ఆశలు చిగురింపచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ బిగ్ స్టోరీ కేరళ కథాకళి. ప్రధానమంత్రి మోడీ ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో కేరళలో పర్యటించారు. తాజా పర్యటనలో ఆయన బీజేపీని ఆశీర్వదించాల్సిందిగా కేరళ ఓటర్లను కోరారు. డబుల్ డిజిట్ ఓట్ల శాతం, అదేవిధంగా డబుల్ డిజిట్లో సీట్లు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. అంతేకాదు అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కమ్యూనిస్టులు ఆడుతున్న డబుల్ గేమ్ను కూడా తూర్పారబట్టారు. కేరళలో భద్ర శత్రువులుగా ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు దేశంలోని ఇతర అన్ని ప్రాంతాల్లోనూ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్గా ఉన్నారంటూ దుయ్యబట్టారు. కేరళ కత్తులు దూసుకునే ఆ రెండు పార్టీల నాయకులు ఇతర రాష్ట్రాల్లో మాత్రం టీ పార్టీలు చేసుకుంటారని, కలిసే సమోసా బిస్కెట్లు తింటారని, కలిసే ఛాయ్ తాగుతారని విమర్శించారు. ఈ విధంగా ఆయన ఇండీ కూటమి పొత్తు తీరును ఎండగట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండీ కూటమి పొత్తు కేరళలో మాత్రం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కేరళలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మోడీ ఎంతో హుషారుగా పాల్గొన్నారు. కేరళకు గత 10 ఏళ్లలో కేంద్రం అందించిన నిధులు, ప్రాజెక్టుల గురించి వివరించారు. వాటితో కేరళ పొందిన ప్రయోజనాలేంటో వివరించారు. కేరళ ప్రజల ఆశలు నెరవేరాలంటే బీజేపీకే ఓటేయాలని కోరారు. ఈ దఫా ఎన్నికల్లో డబుల్ డిజిట్ ఓట్ల శాతం అందించాలని, అదేవిధంగా డబుల్ డిజిట్లో లోక్సభ సీట్లను అందించాలని కోరారు. మరి మోడీ అభ్యర్థనను కేరళ ఓటర్లు ఎంత మేరకు తీరుస్తారో చూడాల్సిందే. కేరళలో మొన్నటి వరకు బీజేపీ పెద్దగా రాణించలేకపోయింది. ఇటీవలి కాలంలో మాత్రం కొద్దిగా పరిస్థితి మారింది. దానికి తోడుగా లుక్ సౌత్ వ్యూహంలో భాగంగా కేరళపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకవైపున అభివృద్ధి, మరోవైపున జాతీయవాదం. ఈ రెండు అంశాలు ప్రధానంగా కేరళలో బీజేపీ ప్రచారం కొనసాగిస్తోంది. కేరళలో రాష్ట్ర ప్రభుత్వ పాలన అస్త్రవ్యస్తం కావడానికి బీజేపీ ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకుంది. కేరళ మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ పార్టీకి, ప్రాంతీయ పార్టీలకు వేదికగా ఉంది. ఆ రాష్ట్రంలోకి బీజేపీ చొచ్చుకెళ్లలేకపోయింది. ఇతర ప్రాంతాల్లో కొంత మేరకు మతాన్ని ఆయుధంగా చేసుకున్న బీజేపీ కేరళలో మాత్రం అభివృద్ధిని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుంది. దేశాన్ని యావత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేసేందుకు బీజేపీని గెలిపించాల్సిందిగా మోడీ కేరళ ఓటర్లకు పిలుపునిచ్చారు. డబుల్ డిజిట్ ఓట్ల శాతం, డబుల్ డిజిట్లో సీట్లు, ఈ అంశాన్ని పరిశీలిస్తే బీజేపీ కేరళపై భారీ ఆశలు పెట్టుకున్నట్లుగానే కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో 300కు పైగా స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ దఫా 370 సీట్లలో విజయాన్ని టార్గెట్గా చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 131 లోక్సభ స్థానాలున్న దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించింది. మరీ ముఖ్యంగా 20 లోక్సభ సీట్లు ఉన్న కేరళపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంతో పోలిస్తే బీజేపీ ఈ దఫా కేరళలో బాగానే పుంజుకుంది. అందుకే డబుల్ డిజిట్ ఓట్ల శాతం సాధించడం పెద్ద కష్టం కాదు. నిజానికి బీజేపీ ఓ దశాబ్ది కాలంలో ఓట్ షేర్ను 5 నుంచి 15% దాకా పెంచుకోగలిగింది. 2019 ఎన్నికల్లో మాత్రం ఈ ఓట్ షేర్ దాదాపు 13%గా ఉంది. అంటే అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే ఓ 2% తగ్గింది. అయినా కూడా తాజా ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ ఓట్ షేర్ను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో డబుల్ డిజిట్ సీట్ల విషయంలో మాత్రం కొంత మేరకు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేరళలో బీజేపీ ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా గెలుపొందలేకపోయింది. ఎన్డీఏ తరపున అందులో భాగస్వామిగా ఉన్న కేరళ కాంగ్రెస్ థామస్ అనే పార్టీ మాత్రం ఒక్క సీటు గెలిచింది.
ఆ లెక్కన చూస్తే బీజేపీ పరంగా కానీ ఎన్డీఏ పరంగా కానీ కేరళలో బీజేపీ సాధించిన విజయాలేవి పెద్దగా లేవనే చెప్పవచ్చు. భారతదేశ రాజకీయాల్లో గత దశాబ్ది అంతా మోడీ దశాబ్దిగా నిలిచింది. దేశంలో చాలా ప్రాంతాల్లో బీజేపీ హవా నడిచింది. అలాంటి సమయంలోనూ మోడీ మాయాజాలం కేరళలో పనిచేయలేకపోయింది. రెండు 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ 15 సీట్లలో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ముస్లిం లీగ్ పార్టీ 2 చోట్ల గెలిచింది. సిపిఎం 1 చోట మాత్రమే నెగ్గింది. ఆర్ఎస్పీ 1 స్థానం పొందింది. అంతేకాదు 2014 నాటి ఎన్నికలతో పోలిస్తే 2019లో కేరళలో ఎన్డీఏ ఓట్ షేర్ కూడా తగ్గింది. అందుకే ఏ విధంగా చూసినా కూడా కేరళలో కమల వికాసానికి పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు అనేవారు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ లాంటి వాళ్ళు కేరళలో బీజేపీ 1 స్థానం కూడా దక్కదని సవాల్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని భావిస్తోంది. సాధారణంగా రాజ్యసభ ఎన్నికలు సాధారణ ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే వేదికలు కావు. కాకపోతే రాజ్యసభ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకునే పరిణామాలు మాత్రం కొంత మేరకైనా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయనే వాళ్ళు ఉన్నారు. దేశంలో ఇటీవలి రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక లాంటి చోట్ల విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు క్రాస్ ఓటింగ్ చేశారు. ప్రజాభిప్రాయం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నందునే వారు ఆ విధంగా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. మరి ఆ లెక్కన చూస్తే కేరళలో కూడా బీజేపీ గాలి వీస్తోందా అన్నదే ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. దశాబ్దాలుగా కేరళలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాకపోతే అది సాధ్యం కావడం లేదు. పాగా వేయడంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయో పార్టీ నాయకత్వానికి అర్థం కావడం లేదా? ఇప్పుడిప్పుడే కొత్త సవాళ్లను కొని తెచ్చుకోవడం ఎందుకని కాస్తంత స్లోగానే బీజేపీ వెళ్తుందా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కేరళ రాష్ట్రం మొదటి నుంచి కూడా సెక్యులరిజాన్ని ఫాలో అవుతోంది. కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అదే బాటలో నడిచారు. ఇక ముస్లిం లీగ్ విషయానికి వస్తే అది ముస్లింల గురించిన పోరాటం చేసే పార్టీ అనే దాని పేరే స్పష్టం చేస్తోంది. ఇన్నేళ్లుగా కేరళలో కాంగ్రెస్ వామపక్షాలే ప్రధానంగా ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మరో బలమైన శక్తిగా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. దీంతో రాష్ట్రంలో ముక్కోనపు పోటీ నెలకొంది. కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య కొట్లాటలో పలు చోట్ల బీజేపీ విజయం సాధించే అవకాశాలు కూడా ఏర్పడ్డాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రైస్తవులు ఈ 4 అంశాలే మొదటి నుంచి కేరళలో కీలకంగా ఉంటున్నాయి. కొత్తగా ఓ పార్టీ వచ్చి భర్తీ చేయగలిగిన ఖాళీ స్థలం ఏది అక్కడి రాజకీయంలో లేకుండా పోయింది. ఒకవైపున ముస్లిం రాజకీయాలు, మరోవైపున క్రైస్తవ రాజకీయాలు అటు కమ్యూనిస్టులను ఇటు కాంగ్రెస్ వారిని ఆటాడిస్తూనే ఉన్నాయి. అలాంటి అవకాశం మాత్రం హిందూ వర్గాలకు దక్కలేదు. హిందూ వర్గాలను ఆకట్టుకునే రీతిలో బీజేపీ ఉన్నప్పటికీ హిందువుల్లో అత్యధికులు కమ్యూనిస్టులకో లేదంటే కాంగ్రెస్ వారికో మద్దతు పలుకుతున్నారు. హిందువులంతా సంఘటితం అయ్యే పరిస్థితి ఇప్పటికిప్పుడు కేరళలో కనిపించడం లేదు. కేరళ ఓటర్లలో 54% పైగా హిందువులు ఉన్నారు. ముస్లింలు 27% దాకా ఉన్నారు. క్రైస్తవులు 18% దాకా ఉన్నారు. కేరళలో మొత్తం మీద 2,67,00,000 మంది ఓటర్లు ఉన్నారు. హిందువులను సంఘటితం చేయడం ద్వారా అత్యధిక ఓట్లు రాబట్టాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. మరి ఇదే వ్యూహం కేరళలో కూడా అమలవుతుందా? అక్కడి హిందువులు సంఘటితం అవుతారా అన్నది మాత్రం లక్షలాది ఓట్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ముస్లింలు, క్రైస్తవులు సంఘటితం అవుతుంటారు. అవసరమైన సందర్భాల్లో ఒకవైపున మతం కార్డు, మరోవైపున సెక్యులర్ కార్డు ప్లే చేస్తుంటారు. అక్కడి రాజకీయాలను శాసిస్తుంటారు. మరోవైపున కేరళలో హిందువులు అత్యధికంగా ఉన్న నాయర్లు, బీసీలు ఇప్పటికే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో మమేకమై ఉన్నారు. ఆయా కులాలకు చెందిన ప్రముఖ నాయకులు ఆ పార్టీలో ఉండడం కూడా అందుకు కారణం కావచ్చు. బీజేపీ కల నిజం కావాలంటే హిందూ ఓట్లను సంఘటితం చేయాల్సి ఉంటుంది. అదెలా చేయనుందనే అంశమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దేశంలోనే అత్యంత అధికంగా ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్న రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. అది కూడా ఇక్కడి హిందువులను బీజేపీ వైపు మార్చలేకపోయింది. మరోవైపున బీజేపీ కేరళలో బీసీ కార్డ్ కూడా ప్లే చేసింది. 2013లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే మోడీ ఇక్కడ బీసీ కులాల సమావేశాలకు హాజరయ్యారు. బీసీలను బీజేపీ దిశగా సంఘటితం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విధమైన సోషల్ ఇంజనీరింగ్ కూడా ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది. అంతేకాదు శబరిమల లాంటి ఆలయాలపై వివాదాలు చెలరేగినప్పుడు రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయినా కూడా అవేవీ పెద్దగా ఫలించిన దాఖలాలు కనిపించడం లేదు. కేరళలో హిందూ ఓట్లను సంఘటితం చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. దాంతో ఆ పార్టీ ఇప్పుడు క్రైస్తవులను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించసాగింది. లవ్ జిహాద్ లాంటి అంశాలు కేరళలో ముస్లింలు క్రైస్తవులకు మధ్య తగాదాలు సృష్టించాయి. ఈ రెండు మతాలకు చెందిన వారిలో ఒకరిపై ఒకరికి అపనమ్మకాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ పలువురు చర్చ్ నాయకులతో సమావేశాలు నిర్వహించింది. వారితో తనకు అనుకూలంగా ప్రకటనలు ఇప్పించే ప్రయత్నాలు చేసింది. 2-3 ఏళ్లుగా క్రైస్తవ అనుకూల వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది. కేరళలో ఫిబ్రవరి నెల మొదటి వారంలో స్థానిక బీజేపీ నేత సినీ నటుడు సురేష్ గోపి కుమార్తె వివాహం జరిగింది. ఆ పెళ్లికి ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. పెళ్లి వేడుక సందర్భంగా సురేష్ గోపి దంపతులు తమ కుమార్తెతో సహా స్థానిక చర్చికి వెళ్లారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కేరళలో ఆర్ఎస్ఎస్కు 95 శాఖలుండేవి. 1200 మంది సభ్యులుగా ఉండేవారు. ఇప్పుడు ఆ శాఖల సంఖ్య 5000కు పెరిగింది. సభ్యుల సంఖ్య లక్షల్లోకి చేరింది. పీసీ జార్జ్ అనే క్రైస్తవ నాయకుడు ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఆయన లాంటి వారెంతో మంది ఇప్పటికే బీజేపీ కండువాలు ధరించారు. బీజేపీకి క్రైస్తవులు ఓట్లు పడేలా చూడడమే తన లక్ష్యమని పీసీ జార్జ్ ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 200 మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారని, ఇదంతా సీఎం పినరయి విజయన్కు తెలిసే జరిగిందని పీసీ జార్జ్ ఆరోపించారు. ఒక విధంగా చూస్తే పార్టీ బలోపేతానికి దేశంలో మరెక్కడా లేని విధంగా కేరళలోనే ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. బీజేపీ కేరళలో తాజాగా స్నేహ యాత్రలను జోరుగా నిర్వహిస్తోంది. క్రైస్తవులను బీజేపీ దిశగా మార్చడమే ఈ యాత్రల లక్ష్యం. కేరళ బీజేపీ ప్రెసిడెంట్ కె సురేంద్రన్ ఈ యాత్రలను చేపట్టారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ త్రిశూర్తో పాటుగా అట్టింగల్, తిరువనంతపురం, పాలక్కాడ్, పతనంతిట్ట లాంటి చోట్ల బలపడింది. మోడీ ఇచ్చిన అభివృద్ధి నినాదం మధ్యతరగతి హిందూ ప్రజానీకాన్ని ఆకట్టుకుంటోంది. జనవరి 3న త్రిశూర్లో జరిగిన మోడీ సమావేశానికి లక్షల్లో ప్రజలు హాజరయ్యారు. వీరిలో కనీసం 2 లక్షల మంది మహిళలే కావడం మరో విశేషం. దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో కేరళలో మోడీ ప్రభావం ఉంటుందనే అనిపిస్తోంది. అంతేకాకుండా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మోడీ వివిధ హిందూ ఆలయాలను సందర్శించడం, అక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం కూడా హిందూ మధ్యతరగతి వర్గాన్ని ఆకట్టుకుంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యేందుకు భారత్ పరుగులు తీయడం కూడా మధ్యతరగతి విద్యావంతులు బీజేపీని విశ్వసించేందుకు ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. కేరళలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 15% ఓట్ షేర్ పొందింది. అప్పటి వరకు ఒక్క సీటు కూడా లేని చోట ఈ స్థాయిలో ఓట్ షేర్ సాధించడం మాటలు కాదు. ఆ ఎన్నికల్లో బీజేపీ తిరువనంతపురానికి చెందిన నేమోం స్థానంలో విజయం సాధించింది. ఎలువ బీసీ వర్గానికి చెందిన భారత్ ధర్మ జనసేన మద్దతుతో బీజేపీ ఈ విజయం సాధించగలిగింది. దీన్ని బట్టి చూస్తుంటే బీజేపీ ఇప్పుడు బీసీ వర్గాల్లో కూడా బలంగా చొచ్చుకెళ్లినట్లు కనిపిస్తోంది. బీసీల్లో, దళితుల్లో వచ్చిన సామాజిక ఉద్యమాలు దశాబ్దాలుగా కేరళలో బీజేపీ ఎదుగుదలను నిరోధించాయి. మరోవైపున నారాయణ గురు, అయ్యంకాళి, సహోదరన్, అయ్యప్పన్ వంటి గురువుల బోధనలు ప్రజలను హిందుత్వ భావనలకు దూరం చేశాయి. అయితే ఇదంతా గతం. వర్తమాన పరిస్థితులు ఎంతగానో మారిపోయాయి.
సామాజిక ఉద్యమాలు తగ్గుముఖం పట్టడం, నాటి గురువుల బోధనలకు నేటి పరిస్థితులకు మధ్య వైరుధ్యాలు లాంటివి బీసీలు, దళితులను సైతం బీజేపీకి చేరువ చేశాయి. మరోవైపున వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు నిర్వహించే హిందూ పండుగల వేడుకలు సైతం పరోక్షంగా బీజేపీకే లబ్ధి చేకూర్చాయి. ప్రజల హిందుత్వ దిశగా మళ్ళడం మొదలైంది. మరోవైపున దేశమంతటా కలిసి పోటీ చేస్తున్న వామపక్షాలు, కాంగ్రెస్ కేరళలో మాత్రం కత్తులు దూసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీజేపీ కూటముల మధ్య ముక్కోనపు పోటీ జరుగుతుంది. ముక్కోనపు పోటీలో విజయం తమదేనని బీజేపీ భావిస్తోంది. ఈ దఫా ఎన్నికల్లో కనీసం 10 సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. మొత్తం మీద అసలు సిసలైన రాజకీయాలకు ఇప్పుడు కేరళ వేదికగా మారింది. అక్కడ రాజకీయ కథాకళి ఏ దిశగా సాగుతుందో వేచి చూడాల్సిందే.